కేసీఆర్ ఫోటో ఇక వాడేది లేదని ప్రకటన. 4 నెలలు జాగృతి జనం బాట. ఇప్పుడు ఊరంతా ఒడ్లెండ పెట్టుకుంటే నక్క తోకెండ పెట్టుకుని అడుగుంది కథ కవితమ్మ కథ. ఎట్లా అంటారు? భారతదేశం సూప్ అంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద పెట్టింది కన్ను. జూబ్లీ హిల్స్ మీద కన్ను పెట్టింది భారతదేశమే. ఎందుకంటే ఇప్పుడు ఇది తగ్గఫర్ కదా, జిజ్జుకు ఎందుకంటే మా సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలు వేసుకుర్రు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పట్టు పగ్గాల మీద ఉన్నారు. కంటోన్మెంట్ స్థానాన్ని ఇప్పుడు జూబ్లీ హిల్స్ స్థానాన్ని కూడా ఎగేసుకొని పోతారా ఏంది అని వాళ్ళు బిర్రగా పాదుకొని ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు ఒకవేళ మనం జూబ్లీ హిల్స్లో గెలవకపోతే ఇక మన ఇజ్జతే పోతుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కూడా జనాలు అటు ఇటు ఆలోచన చేస్తారు. వీళ్ళకు అయిపోయిందని డప్పు కొడతారు. అందుకనే ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి కూడా బిర్ర కన్ను పెట్టి చూస్తుండు. ఇక ఇంట్లో ఈ భాగవతం నడుస్తుంటే ఇప్పుడు కవితమ్మ ఏం రాగం వేసుకుందయ్యా అంటే జాగృతి జనం బాట అని వేసుకుంది. జాగృతి జనం బాట అని ఒక కథ ముంగట వేసుకుంది. ఇప్పుడు ఈమె కేసీఆర్ ఫోటో లేకుండా కేసీరావు ఫోటో లేకుండా ఈమె ఇప్పుడు ఇక జనాలలా తిరుగుతుందట. జనాలలా కష్ట సుఖాలు అరుచుకుంటుందట. ఏం అరుచుకుంటావు తల్లి నువ్వు? ఊరంతా ఒడ్లెండ పెట్టుకుంటే నక్క తోకండ పెట్టుకున్నట్టు అందరూ జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తుంటే జూబ్లీ హిల్స్ చుట్టూ తిరుగుతుంటే ఇక ఈమె ఊర్ల పంట తిరుగుతుందట. సరే, ఊర్ల పంట మరి ఏం అడుగుతావు తల్లి? మీ అయ్యా ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకపాయే. సరే, ఆనాడంటే మంచిగుంటివి, నోరు ఇప్పబైటివి. మరి ఇయ్యాలన్న మా నాయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చెయ్యలేదు. చెప్తావా జనాలకు? ఇప్పుడు జనాలలో పోతున్నావా? లేకపోతే మా నాయన దళితుడిని ముఖ్యమంత్రిని చేసిండు అని చెప్తావా? దళితుడిని ఎందుకు చేయలేదో, ఏమిటి చేయలేదో అది చెప్తావా? ఇక రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటాన్నాడు కేసీరావు. రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటాన్నాడు. మరి ఎందుకని ఉండలే? ఉన్నాడా? రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటానన్నాడు, ఉన్నాడా? లేడు అని చెప్తావా? ఉన్నాడు, మా అయ్య కావలి కుక్క లెక్క పనిచేసిండు అని చెప్తావా? ఇక బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకుంటున్నావు కవితమ్మ. మరి ఆనాడు 33% రిజర్వేషన్లను తీసుకొచ్చి 22లకు కలిపే ఎంత రామసక్కని పని చేసిడు మీ అయ్యా. మరి ఆ ముచ్చట ఇప్పుడు జనాలకు ఎరకైతాడు చెప్తావా? అసలు బీసీలకు మోసం చేసిందే మా అయ్యా, బీసీల రిజర్వేషన్ల స్థానాన్ని తగ్గించిందే మా అయ్యా. ఇగో గిది ఓ పబ్లికో అని చెప్తావా అయ్యా? మీ అయ్యా ఇక నువ్వు జాగృతి జనం బాట పేరు మీద ఊరూరు తిరుగుతా తెలంగాణ మొత్తం గాలిస్తా నిజామాబాద్కి వెళ్ళి సురువు చేస్తున్నా అని నువ్వు డప్పు కొట్టి చెప్తున్నావు. మరి మీ అయ్యా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా ఇయ్యలేదా అని అడుగుతుంది పోతావా ఊరూరుకు? ఇంటికో ఉద్యోగం మా అయ్య ఇచ్చిండు, మీకేం తక్కువ చేసిండు మా అయ్య అని చెప్తాందుకు పోతావా ఊరూరుకు, పల్లెకు? ఇక ఫీజు రియంబర్స్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చి పోరగల్ల బతుకుల్లో వన్య తీసుకొచ్చిండు అని చెప్తావా? ఈ ముచ్చట వాళ్ళ శివులేస్తందుకు పోతుంటున్నావా? చెప్పు. నిరుద్యోగ వృత్తి పోరగాళ్లకు నిరుద్యోగ వృత్తి మా అయ్య ఇయ్యలేదు అని చెప్తాందుకు పోతావా? ఇచ్చిండు ఎట్లట్టున్నాయి మీ సంసారాలు అని చెప్తాందుకు పోతావా? మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తే బేవ్ అని
మీరు రామ సక్కదనంగా మీకు పెళ్ళిళ్ళు పెటాకులు అయ్యి మంచిగా ముద్దుగా బతుకుతుర్రు అని మందలిద్దామని పోతావా? ఏ ముఖం పెట్టుకొని నువ్వు జాగృతి జనం బాట పేరు మీద పోతున్నావు? మీ అయ్య చేసిన ఉద్దారకం దళితుని ముఖ్యమంత్రి 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఎటువాయే, నిరుద్యోగ భృతి ఎటువాయే, ఫీజు రియంబర్స్మెంట్ ఎటువాయే, కోట్లాది రూపాయలు కొల్లగొచ్చి ఆగం పట్టించి నేల పట్టిస్తుంది. ఇంటికో ఉద్యోగం అంటే నీ దండం పెట్టి ఎగిరి గంతులు వేసిరు తెలంగాణ జనాలు. ఎటువాయ్ ఉద్యోగాలు ఎక్కడవా? మీ అయ్యా ఆ ముచ్చట చెవులేస్తానికి పోతావా? ఆరోగ్యశ్రీ అటకెక్కించినందుకు అడుగుదామని పోతున్నావా? ఎట్టట్టున్నాయి మీ ఆరోగ్యాలని, మీ బతుకులని? ఏమిటికి పోతున్నట్టు? మళ్ళీ ఇప్పుడు మళ్ళా మా అయ్య పోటుగా ఏం వద్దు, నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేదాన్ని కాదు. నేను కవితమ్మను, కవితమ్మ లెక్కనే ఉంటా, కవితమ్మ లెక్కనే పోతా. ఈ సిరిక పలుకులు ఆనాడేమో ఇక ఇప్పుడు మూత మోగిస్తుంది. జనాలు నమ్ముతారా? మళ్ళీ ఈమె సక్కదనానికి రామ సక్కని దంద, లోకంలో ఎవ్వరు చేయని దంద. ఏం దంద చేసింది? సారదంద చేసింది. సారదంద చేసి తెలంగాణ సంసారాన్ని లూటి చేసింది. ఏ పాత్ర కూడా పెద్దదే ఈ సంసారం లూటి చేయడంలో. ఇక గీ రకంగా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్ల పంట పోతావు జాగృతి జనం బాట అని? ఇంకా చెప్పుకుంటే బొచ్చడు ఉన్నాయి. ఈ పొద్దుస్త వాళ్ళని చెప్పుకున్నా వీళ్ళ చరిత్ర ఒడవది. గిసబడి కథ. ఇవాళ నేను జాగృతి, ఇవాళ మాయ పోటువ లేకున్నా నేను ఆడబిడ్డను, నన్ను ఆదరించుర్రి, నేను మాయను కూడా తీసేసిన, మాయ కూడా నాకు లెక్కే లేదు, నాకు జనాలే లెక్క. పార్టీ పెడతా ఏ ఊరిస్తుంది పార్టీ సలగుండా? అది అయ్యే లేదు, పోయే లేదు, ఊరుగాలే లేదు, పీర్లు వేసే లేదు. ఏమన్నంటే జనాలు నిర్ణయిస్తారు. జనాలు నిర్ణయిస్తే పార్టీ పెట్టమంటే పెడతా. గిదా జనాలు చెప్తారు నీకు, కవితమ్మ పార్టీ పెట్టు కవిత, నువ్వు పార్టీ పెట్టు అని చెప్తారు నీకు. ఇంకా పోతే నీకు ఇక వేసేదే రాయి, వేసేదే మన్ను, పోసేదే రాయి. ఆ వేసేదే రాయి, పోసేదే మన్ను జనాలు. ఇప్పుడు నువ్వు ఊర్ల పోతే వచ్చింది చూడు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావమ్మా మా ఊరికి? మా అమ్మ సారదా చేసి తిహార్ జైల్లో 6 నెలలు ఉండి ఉద్దారకం చేసిన నన్ను చూడు, నా అందం చూడు, అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సొంత నాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా గీయాల వచ్చి అని అంటారు జనాలు. ఆగితే కూడా బదనాం అవుతావు. ఇవ్వబో ముందర నుండి ఆహా ఆహా ఓహో అని కాదు, వెనుకంగా జనాలు ఏమంటారో చూసుకోవాలి. మనకు కానరాదు కదా. ఇక ఈమె భాగవతం గిట్లా ఉంది. సస్పెన్స్కు తెరదించిన